ప్రాంతానికి నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి సాగునీరు కానీ తాగునీటికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అది. ఈరోజు అధ్యక్ష ఈరోజు రాయలసీమ పోతిరెడ్డిపాడు రేపు ఇరిగేషన్ బ్రీఫ్ గా చెప్తా సార్, బ్రీఫ్ గానే చెప్తాను. రాయలసీమ ఎత్తిపోతల ఎంత అవసరమైంది అనేది గుర్తించకుండా నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రాంతం బాగా తెలుసు అధ్యక్ష. కరువులో ఉన్నప్పుడు తాగేదానికి కూడా నీళ్లు లేక, అదేవిధంగా కడప జిల్లాలో కానీ రాయలసీమ ప్రాంతంలో చీనా చెట్లు నిమ్మ చెట్లు ఎండిపోయి ట్యాంకర్లతో నీళ్లు పోసుకొని కాపాడలేక ఆత్మహత్యలు చేసుకొని 1000 అడుగులు 1200 అడుగులు బోర్లు వేసుకొని ఇబ్బంది పడే పరిస్థితులు చూసాం అధ్యక్ష. కరువు ప్రాంతం చాలా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు చూసాం. అవసరం ఉందని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదని చెప్పడం చాలా దుర్మార్గమైన ఆలోచన అధ్యక్ష. నేను పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాను అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతలం ఇప్పుడు పోతిరెడ్డిపాడు మనకు అవసరం ఉన్న నీళ్లు వాడుకునేదానికి మనకు కేటాయించిన నీళ్లు కూడా పోతిరెడ్డిపాడు నుంచి 20 సంవత్సరాల నుంచి 1-2 సంవత్సరాలు తప్ప పూర్తిగా వాడుకోలేకున్నాం అధ్యక్ష. ఈరోజు నేను చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము ఆపినాము, చంద్రబాబు నాయుడు గారితో ఏకాంతంగా సమావేశమై ఆపినామని చెప్తే ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. దీన్ని ఖండిస్తారని ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ ఇది ఖండించి దీన్ని చేస్తారని చెప్తామనుకుంటే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకమే అనవసరం అని చెప్పడం చాలా దుర్మార్గం అధ్యక్ష. ఈ రోజు నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ బీజేపీ కానీ జనసేన పార్టీలు ఈ పథకాన్ని అవసరమే లేదని చెప్పడం వల్ల నేను ఇప్పుడు కూడా పునరాలోచించమని చెప్తా ఉన్నా. రాయలసీమకు ద్రోహం. ప్లీజ్ సుబ్బారెడ్డి గారు, ప్లీజ్ కూడా మా గౌరవ మంత్రి గారిని నేను లోకేష్ గారిని కూడా అడుగుతున్నా, ఈ పథకం తప్పకుండా చేపట్టి రాయలసీమ ఎడారి లేదు కూర్చోండి. ఆ సిగ్నేటరీస్ అవ్వలేదండి సార్. నా సార్ ఏనండి, సిగ్నేటరీస్ అవ్వలేదండి, ఇంకా డాక్టర్ గారు సిగ్నేటరీస్ అవ్వలేదండి. నా ఇలా అయితే కొంచెం ఆర్డర్లో ఉండాలి. ఇప్పుడు సిగ్నేటరీస్ అవ్వలేదు మీరు అడిగితే. అధ్యక్ష వినండి అధ్యక్ష, మీరు కూడా మంత్రి గారు అధ్యక్ష మీరు కూడా మా రిస్క్లోకి రావాలి అధ్యక్ష. అధ్యక్ష వినండి స్పీకర్ గారు అవకాశం ఇచ్చారు, మాట్లాడుతున్న వినాలి కదా మీరు. వినండి, నేను మాట్లాడింది వినండి మీరు. అధ్యక్ష మీరు కూడా వచ్చినేంటి అధ్యక్ష, వచ్చినేంటి వాళ్ళు మాట్లాడుతుందేంటి, మాట్లాడుతుందేంటి సిగ్గుంది అసలు రాయలసీమలో ఇరిగేషన్ మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు ఉందా అధ్యక్ష? సిగ్గుండాలి కదా. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా? అసలు ఆ నాయకులకు ఉందా? వాళ్ళు మాట్లాడలేదు అధ్యక్ష. సంబంధం లేని విషయాలు మాట్లాడితే సమయం ఇస్తే ఎలాగ అధ్యక్ష? మీరు కంట్రోల్ చేయాలి. డిస్కస్ చేద్దామంటే టోటల్గా డిస్కస్ చేద్దాం.